వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాల్టి లైఫ్ లైన్ లో బొల్లి మచ్చలకు లేజర్ అండ్ సర్జరీ చికిత్స గురించి బార్బీ స్కిన్ అండ్ లేజర్ క్లినిక్ నుంచి డాక్టర్ ఎంఎన్ రావు పరిష్కారాలు అందిస్తారు. 04066660337 లేదా 338 నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ తో మాట్లాడచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ బొల్లి మచ్చలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి అంటే వేరే ప్లేసెస్ కంటే మీ దగ్గర ఎక్కువగా రిజల్ట్స్ వస్తాయని అంటుంటారు. అంటే రీజన్ ఏంటి, ఎందుకు ఇంత సక్సెస్ఫుల్ గా మీరు ట్రీట్ చేస్తున్నారు? చూడండి, బొల్లి మచ్చలు అనేటివి మెయిన్లీ ఇది ఆరోగ్యాన్ని కంటే మానసికంగా కాస్మెటికల్లీ పేషెంట్ని చాలా డిస్టర్బ్ చేసే సమస్య. సో చాలామంది ఈ బొల్లి మచ్చలు తో ఎక్కువ ప్రాబ్లం లేకుండా సోషల్లీ ఒక స్టిగ్మా అనేది ఈ తెల్ల మచ్చల ప్రాబ్లంతో ఏర్పడడం చూస్తుంటాము. సో చిన్నపిల్లల్లో ఈ తెల్ల మచ్చలు వస్తే వాళ్ళు ఏదైతే స్టూడెంట్స్ని బ్యాక్ సీట్లో కూర్చోబెట్టడము, లేక మీ బొల్లి మచ్చలు తగ్గిన తర్వాతనే మీరు మా స్కూల్కి రమ్మని చెప్పడము. సో పిల్లలు అలా బాధపడ్డము, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మా దగ్గర బాధపడ్డము. అలాగే చాలామంది గర్ల్స్ లోపల ఈ మచ్చలు వచ్చిన వాళ్ళకు మ్యారేజీ కాకుండా బాధపడ్డము, పోస్ట్పోన్ చేయడము. మ్యారేజ్ అయిన వాళ్ళకు కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఈ బొల్లి మచ్చలు ఉన్నాయని ఒకటే కారణంతో అవాయిడ్ చేయడము, అది డైవర్స్ వరకు పోవడము. సో ఇలాంటి ఇంకా ప్రధానమైన ప్రాబ్లం ఎక్కడ అంటే మ్యారేజ్ సడన్గా 30-40 ఇయర్స్లో డాడీ కానీ మమ్మీ కానీ వైట్ మచ్చలు వస్తే ఎవరైతే వాళ్ళ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు మ్యారేజ్ ఏజ్ ఉన్నారో వాళ్ళకు కూడా పెళ్ళి కావడం అనేది చాలా ప్రాబ్లంగా తయారవుతున్న సిచ్యువేషన్ ఇది. సో దీనిది శారీరకంగా కంటే మానసికంగా సోషల్లీ ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉందండి. అందుకే దీనిపైన బొల్లి మచ్చలు అసలు ఎందుకు వస్తాయి, ఇది ఎందుకు తగ్గవని చాలామంది అనుకుంటారు. బొల్లి మచ్చలు తగ్గకపోవడానికి కారణాలు ఏంటి అని దాంట్లో ఎక్కువగా నేను స్టడీ చేయడము, దానికి సంబంధించిన వర్క్షాప్స్ కాన్ఫరెన్స్లు అటెండ్ చేయడము, అంటే నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయినప్పటి నుంచి. సో దాంట్లో ఎక్కువ డెప్త్కి వెళ్ళడము, అలాగే టెక్నాలజీ ఏమి వచ్చినా కానీ కొత్త టెక్నాలజీని డేర్గా తీసుకోవడము, అది పేషెంట్స్కి అందించడము. తర్వాత రిజల్ట్ అనేది మెల్లిమెల్లిగా రిజల్ట్ ఎక్కువ కావడము, కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ కావడము. సో ఈ రిజల్ట్ని పేషెంట్స్కి అందించడము, ఇదే మా ప్రత్యేకత, అంతే, ఇంకేం లేదు. అంటే ఇంత ఎక్కువ సమస్య అవుతుంది కదా, అంటే ఈ బొల్లి మచ్చలు రావడానికి రీజన్ ఏముంటుంది మెయిన్? చూడండి, బొల్లి మచ్చలు రావడానికి మెయిన్లీ జన్యుపరమైన కారణాలు, వంశపారంపర్యత అనేది ఒక కారణము. సో ఇది ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే పుట్టే పిల్లలకి వచ్చే ఛాన్సెస్ 5% వరకు ఈ బొల్లి మచ్చల వ్యాధిలో ఉంటుంది, బొల్లి మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఆటో ఇమ్యూని డిసీజ్, అంటే మన బ్లడ్లో కొన్ని రకాల ఆటో యాంటీబాడీస్ డెవలప్ కావడం వల్ల, అంటే స్కిన్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఏర్పడి స్కిన్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ లెవెల్ పెరగడం వల్ల, ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఆటో యాంటీబాడీస్ డెవలప్ కావడము, అవి సైటోటాక్సిక్ సెల్స్ని ప్రొడ్యూస్ చేసి సైటోటాక్సిక్ టీ లింపోసైట్స్ని ప్రొడ్యూస్ చేసి మెల్నోసైట్స్ని డిస్ట్రాయ్ చేయడము. సో మెల్నోసైట్స్ అంటే మన యొక్క బాడీకి కలర్ ఇచ్చే ఈ యొక్క ఏదైతే స్వభావసిద్ధమైన కలర్ ఉంటుందో, సో అది లేకపోవడం వల్ల అక్కడ తెల్లమచ్చ రావడం అనేది జరుగుతుంది. సో ఇది ఒక కారణము. మూడోది వేరే రకమైన కొన్ని రకాల కాస్మెటిక్ కెమికల్ ల్యూకోడర్మా అంటారు, కొన్ని రకాల కెమికల్స్ పడకపోవడం వల్ల. సో ఇలా చాలా కారణాలు ఉన్నాయి. అలాగే సెగ్మెంటల్ విట్లిగో అనే దాంట్లో పట్టే న్యూరానల్ థియరీ ఉంది. అంటే ఏ బాడీకి మన బాడీ లోపల ఎక్కడైనా నర్వ్ కణానికి ఏదైనా డ్యామేజ్ కావడం వల్లమో ఆ నర్వ్ కణాలకి అగెనిస్ట్గా కణాలు డెవలప్ కావడం వల్ల కూడా తెల్లమచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా తెల్లమచ్చలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. దీంట్లో చాలా పరిశోధనలు ఇంకా జరుగుతున్నాయి. అలాగే విటమిన్ డి డిఫిషియన్సీ వల్ల కూడా తెల్లమచ్చలు అనేటివి ఏర్పడతాయని కొత్త పరిశోధన ద్వారా తెలుస్తుంది. ఒకప్పుడు కడుపులో నులిపురుగుల వల్లనే ఈ తెల్లమచ్చలు వస్తాయని అనుకునేవారు, విటమిన్ డిఫిషియన్సీ వల్ల తెల్లమచ్చలు వస్తాయని అనుకునేవారు. కానీ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల, అలాగే పర్నీసిస్ అనీమియా, కొన్ని రకాల అసోసియేట్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మచ్చలు రావచ్చని పరిశోధన ద్వారా తెలుస్తుంది. ఓకే అండి, బొల్లి మచ్చలకు సంబంధించి డాక్టర్తో మాట్లాడాలి అనుకునేవారు 04066660330 లేదా 331 నెంబర్స్కి కాల్ చేయొచ్చు. అండ్ ఈ బొల్లి వ్యాధి అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, డిసీజ్ అనేది? స్థూలంగా 3-4 రకాలు ఉందండి. ఒకటేమో ఆక్రోఫేషియల్ విట్లిగో ఆర్ నాన్ సెగ్మెంటల్ విట్లిగో అంటారు. అంటే మొట్టమొదట పెదవులు, లిప్స్, ఫింగర్ టిప్స్, పామ్స్, సోల్స్
ఇలాంటి ఏరియాస్ లోపల తెల్ల మచ్చలు స్టార్ట్ అయ్యి ఆ తర్వాత బాడీ పైన అక్కడక్కడ కనిపిస్తాయి. సో దీన్ని జనరలైజ్డ్ విట్లిగో అని కూడా అంటారు. మనం జనరల్లీ ప్రధానంగా బయట ఎక్కువగా చూసేది ఈ జనరలైజ్డ్ విట్లిగో. సో జనరలైజ్డ్ విట్లిగో ఉన్న వాళ్ళలో ఆటో ఇమ్యూని ప్రాబ్లాన్ని ప్రధానంగా చూస్తుంటాము. ఈ జబ్బు ఎంత తొందరగా వస్తుందో దానికి రెస్పాన్స్ కూడా అంతే ఫాస్ట్గా ఉంటుంది. సో ఇది దాదాపు 50-60% తెల్ల మచ్చల లోపల ఇదే ప్రధాన భాగంగా ఉంటుంది. రెండవ భాగం అనేది రెండవ పార్ట్ సెగ్మెంటల్ విట్లిగో అంటారు. అంటే శరీరానికి ఏదో ఒక వైపున చెంప పైనో లేకుంటే ఒకటే శరీరంలో ఒక చేతి పైనో లేక కాలి పైనో. సో ప్రధానంగా సెగ్మెంటల్ విట్లిగో ఫేస్ మీద ఎక్కువ చూస్తుంటాము, చిన్నపిల్లల్లో ఎక్కువ చూస్తుంటాము. చూడ్డానికి మచ్చలు 3-4 కొన్ని సంఖ్యలో ఉంటాయి, కానీ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. తెల్ల వెంట్రుకలు రావడం చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇది ఒక టఫ్ ప్రాబ్లం సెగ్మెంటల్ విట్లిగో అనేది. సో ఇలా అలాగే లిప్టిక్ విట్లిగో అంటారు, అలాగే ఫోకల్ విట్లిగో అంటారు. ఫోకల్ విట్లిగో అంటే శరీరంలో ఎక్కడో దగ్గర చేయి పైనో కాలి పైనో లెగ్స్ పైనో ఎక్కడో 1-2 మచ్చలు కనిపిస్తాయి. సో దీన్ని ఫోకల్ విట్లిగో అంటారు. సో ఇలా దీంట్లో 3-4 రకాల ప్రధాన వెరైటీస్ ఉన్నాయి. ఓకే, మీతో మాట్లాడడానికి ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు. సందీప్ గారు చెప్పండి. హలో సందీప్ గారు. చెప్పండి మేడం. చెప్పండి సందీప్ గారు. సార్ ఇగో మా మమ్మీకి ఇక తెల్ల మచ్చలు ఉన్నాయి. ఏజ్ ఎంతండి? ఏజ్ 40 ఉంటుంది సార్. షుగరు బీపీ ఏమైనా ఉన్నాయండి? బీపీ ఉంది మేడం. ఓకే, మచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయి బాబు? సార్ మీకు మచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయి? మొత్తం ఇప్పుడు బాడీ మొత్తం ఉంది. ఓకే, ట్రీట్మెంట్ ఇంకా ఫేస్ ఉంది సార్. ఓకే, నారో బ్యాండ్ అల్ట్రావైలెట్ థెరపీ తీసుకున్నారా? తీసుకోలేదు సార్, ఏం తీసుకో. అలాగా. సో మీరేం నిరుత్సాహపడకుండా నారో బ్యాండ్ అల్ట్రావైలెట్ థెరపీ మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే శరీరం మొత్తం ఉన్నాయి అంటున్నారు కాబట్టి. సో నారో బ్యాండ్ అల్ట్రావైలెట్ థెరపీ వారానికి 2 సార్లు రెగ్యులర్గా తీసుకుంటూ దానికి సంబంధించిన మెడిసిన్స్ కరెక్ట్గా వాడితే మీ ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంది. కానీ బీపీ ఉన్నది కాబట్టి మీకు చాలా జాగ్రత్తగా మెడిసిన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనంటే బొల్లి మచ్చలు తగ్గడానికి ఇప్పుడు ఏ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? ప్రధానంగా మెడికల్ ట్రీట్మెంట్ అండ్ లేజర్ ట్రీట్మెంట్ అండ్ సర్జికల్ ట్రీట్మెంట్స్, ఈ 3 ప్రధానంగా ఉన్నాయండి. సో మెడికల్ ట్రీట్మెంట్స్ లోపల దీనికి టాపికల్ కార్టికోస్టెరాయిడ్స్ అండ్ టాపికల్ కాల్సినో న్యూరల్ ఇన్హిబిటర్స్ ప్లస్ ఈ కొన్ని రకాల ఇరిటెంట్ మెడిసిన్స్, ఇవి సోరలిన్స్ అంటారు. సో ఇవి అందుబాటులో ఉన్నాయి. అలాగే ఓరల్ స్టిరాయిడ్స్, కొన్ని ట్యాబ్లెట్స్, కొన్ని రకాల విటమిన్ ట్యాబ్లెట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి ఉన్నాయి. ఇది కాకుండా టార్గెట్ యూవీబీ లేజర్ ట్రీట్మెంట్ అనేది ఇది చాలా ఈ మధ్య వచ్చిన చాలా మంచి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అండి. అంతకుముందు నారో బ్యాండ్ అల్ట్రావైలెట్ థెరపీ కూడా బాగా పనిచేసేది. బట్ నారో బ్యాండ్ అల్ట్రావైలెట్ థెరపీ టోటల్ బాడీకి పేషెంట్ ఎక్స్పోజ్ కావడము, వారానికి 2 సార్లు ట్రీట్మెంట్కి రావాల్సిన అవసరం ఉండడం వల్ల ప్లస్ ఈ రిజల్ట్ 60-70% వరకు ఉండడం అనేది మెయిన్ దాంట్లో ఉంటుంది నారో బ్యాండ్ అల్ట్రావైలెట్ థెరపీలో. కానీ టార్గెట్ యూవీబీ లేజర్ ట్రీట్మెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే వారానికి ఒకటేసారి ట్రీట్మెంట్ ఉంటుంది, వారంలో 2 సార్లు రావాల్సిన అవసరం లేదు. రెండోది, ఎక్కడైతే తెల్ల మచ్చలు ఉన్నాయో అక్కడే లేజర్ రేస్ పాస్ చేయడం జరుగుతుంది. రిజల్ట్ కూడా 2-3 వారాల్లోనే మనకు చేంజ్ కనిపిస్తుంది. ఫస్ట్ వైట్నెస్ పోయి పింక్నెస్ వస్తుంది, 5-6 వారాల్లో మనకు బ్లాక్ స్పాట్స్ కనిపిస్తాయి. ఓవరాల్గా 5-6 నెలల్లో ట్రీట్మెంట్ అనేది రిజల్ట్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అనేది పేషెంట్ యొక్క ఏజ్, ఏ భాగాల్లో తెల్ల మచ్చలు ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా, వాళ్ళకు అసోసియేట్ డిసీజ్ ఏమైనా ఉన్నాయా అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే వైట్ మచ్చల పైన వైట్ హెయిర్స్ వచ్చాయా, వీటన్నిటిని బట్టి ఆధారపడి ఉంటుంది. సపోజ్ పేషెంట్ ఎంగేజ్ ఉండి ఫ్యామిలీలో ఎవరికి లేకుండా తెల్ల మచ్చలు ఈ లిప్స్, ఫింగర్ టిప్స్, పామ్స్, సోల్స్ ఈ ఏరియాలో కాకుండా మిగతా ఏరియాస్లో ఉంటే ఈ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మనం ఫాస్ట్గా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ చూపించచ్చు. సో ఈ తప్పకుండా తెల్లపూతకు సరైన ట్రీట్మెంట్ అంటే కొద్దిమందికి ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్తోనే తగ్గిపోతుంది, అంటే ఎర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి. అలాగే కొద్దిమందికి లేజర్ ట్రీట్మెంట్, కొద్దిమందికి నారో బ్యాండ్ ట్రీట్మెంట్, కొద్దిమందికి కాంబినేషన్ ట్రీట్మెంట్. సపోజ్ బాడీ మొత్తం 60-70% ఏరియా ఇన్వాల్వ్ అయ్యి ఉంది, వాళ్ళకి ఓన్లీ లేజర్ ట్రీట్మెంట్ ఇస్తే మనము అలా లేజర్ ట్రీట్మెంట్ ఇవ్వడం కాకుండా థెరపీతో పాటు వాళ్ళకి ఎక్స్పోజర్ ఏరియాస్లో లేజర్ ట్రీట్మెంట్ ఇస్తూ సరైన వాళ్ళకి డైట్ కంట్రోల్, వాళ్ళకి ఏమేమి పాజిటివ్ విట్లిగో
పాజిటివ్ డైట్ ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అనేది వాళ్ళకి మనం సరిగ్గా వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తే డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఓకే, మరో కాల్ సికింద్రాబాద్ నుండి రోహిత్ గారు చెప్పండి. హలో అండి. నమస్తే, చెప్పండి సార్. నమస్కారం అండి. సార్ యాక్చువల్లీ వచ్చి మా ఫాదర్ కి ఇది బొల్లి మచ్చలు ఉన్నాయండి. ఏజ్ ఎంత అండి? మా ఫాదర్ తర్వాత నాకు కూడా వచ్చింది. నాకు మా సిస్టర్ కి ఇద్దరికి అలానే జీన్స్ ప్రకారం వచ్చింది. ఓకే. మా సిస్టర్ కి ఫస్ట్ వచ్చింది, ఆమెకు వచ్చినాక 1 year కి నాకు వచ్చింది. నాకు 10 years ఉన్నప్పుడు వచ్చింది. అంటే ఆమె నాకన్నా 1 year ఎల్డర్. సో ఆమెకి 11 years. సో అప్పటి నుంచి మేము వాడుతున్నాము, కానీ ఇప్పటివరకు ఏం ఇంప్రూవ్మెంట్ అయితే ఏం లేదు సార్. చూడండి, జన్యుపరమైన ప్రాబ్లం ఉన్న వాళ్ళలో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే మెలనోసైట్స్ బేసల్ లేయర్కి అతుక్కునే పదార్థం ఏదైతే ఉంటుందో అది లోపించడం వల్ల మెలనోసైట్స్ అనేటివి అక్కడ నుంచి కిందికి జారిపోవడం వల్ల అక్కడ తెల్లమచ్చలు వస్తాయి. సో ఇది మెయిన్ ప్రాబ్లం అనేది. సో ఇది ఎలా వస్తాయి? విట్లిగో ఉన్న ఫ్యామిలీలో అందరికీ ఎఫెక్ట్ కాదు కదా, కొంతమందికి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే విటిలిగో టెండెన్సీ జన్యుపరంగా ఫ్యామిలీలో ఎవరికైనా ఉంది అంటే మీకు విటిలిగో టెండెన్సీ ఉంది అని అర్థం. విటిలిగో టెండెన్సీ ఉన్న వాళ్ళు సరైన పాజిటివ్ డైట్ తీసుకోవడము, ప్లస్ ఎక్కువ ఎండకు ఎక్స్పోజ్ కాకపోవడము, అండ్ ప్లస్ ఎక్కువ ఇంజురీస్ గేమ్స్ అలాంటివి ఆడకుండా ఉండడము, టైట్ క్లాత్స్ వేసుకోకపోవడము, అంటే ఫ్రిక్షన్కు గురి చేసే క్లాత్స్ వేసుకోకపోవడము, అండ్ ఎక్కువ మానసిక ఒత్తిడికి గురైన వైట్ ప్యాచెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిమందికి ఏమైనా యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంజురీ ఎక్కడో తాకుతుంది, తెల్లమచ్చలు ఎక్కడో స్టార్ట్ అవుతాయి. కొద్దిమందికి ఇంజురీ తాకిన ఏరియా లోపల ఇంజురీ హీల్ అయిపోయిన తర్వాత తెల్లమచ్చ స్టార్ట్ అయ్యి తర్వాత బాడీ మొత్తం వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. అంటే జన్యుపరమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మీరు తీసుకుంటే మీకు తగ్గిపోతుందండి. ముఖ్యంగా మీరు టార్గెట్ యూబీ లేజర్ ట్రీట్మెంట్ అనేది సరైన మెడికల్ కాంబినేషన్తో మీకు ట్రీట్మెంట్ చేయించుకుంటే మీకు ఆ ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంది. సో మీరు నిరుత్సాహపడకుండా సరైన డాక్టర్ని కలిసి మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు టెక్నాలజీ ఎంతో అప్డేట్ అయిందండి. ముందట్లా ఏదో ఒక పొడి రాసుకోవడము, ఎండకి ఎక్స్పోజ్ చేయడము, భయంకరమైన పథ్యాలు చేయడము ఇప్పుడు అవసరం లేదండి. మరో కాలర్ రెడీగా ఉన్నారండి అంబర్పేట నుండి, చెప్పండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. నా పేరు చిన్నారి అండి. ఓకే. నాకు 10 years అయింది. నాకు బొల్లి మచ్చలు వచ్చాయండి మొహం మీద. ఓకే. అయితే దానికి మందులు వాడానండి, ఇంగ్లీష్ మందులు. అయితే దానికి వైట్ కేర్ అనే ఒక ట్యూబ్ రాసిచ్చారు, తర్వాత మెల్నోస్ అని ఒక టాబ్లెట్ రాసిచ్చారండి. అవునండి. అయితే వాడినాక చాలా మటుకు తగ్గింది. అయితే కొన్ని రోజులు మానేశాను అనమాట నేను మధ్యలో. మానేది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అనమాట మొహం మీద. ఒక్క దగ్గర 2-3 దగ్గరలు ఉన్నాను. ఆ తర్వాత ఏంటంటే మానేయడంతో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే పెదవుల పైన మొహం మీద మొత్తం వచ్చిందండి. ఓకే. దానికి థైరాయిడ్ ఉందా అమ్మా మీకు? ఏం లేదండి, థైరాయిడ్ లేదు, ఏం లేదు. ఓకే. థైరాయిడ్ టెస్ట్ చేయించారా ఎప్పుడైనా? ఏంటండి? థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నారా ఎప్పుడైనా? చేయించుకున్నానండి, 2-3 times చేయించాను, లేదనే వచ్చింది. విటమిన్ డి చేయించారా? విటమిన్ డి టెస్ట్ చేయించారా? చేయించాను. ఓకే. ఓకే. మీ ఏజ్ ఎంత ఉంటారు? నేను 35 అండి. నాకు షుగరు బీపీ ఏం లేవు కదా? ఏం లేవండి. ఓకే. వైట్ హెయిర్ వచ్చిందా అండి ఫేస్ పైన? వైట్ హెయిర్ వచ్చింది, ఇట్లా పెదవుల పైన కూడా వైట్ హెయిర్ వచ్చిందండి. ఓకే. ఓకే. మీరు లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నారా? ఎప్పుడైనా ట్రై చేశారా? తీసుకోలేదు. సో ఫేస్ మీదేనా ఇంకా బాడీ పైన ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదండి, ఖాళీ ఇప్పుడు ఈ పెదవుల పైన ఉంది, మొహం ఇటు రైట్ సైడ్ ఉందండి. రైట్ సైడ్ ఉంది. సో మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇది సెగ్మెంటల్ విట్లిగో లాగా ఉంది. మీకు ఇది గత 6 నెలల నుంచి స్టేబుల్గా ఉందా, రాను పెరుగుతుందా? సో ఈమె ఇంతకుముందు పేషెంట్ చెప్పినది సెగ్మెంటల్ విట్లిగోనండి. సపోజ్ ఇది 6 నెలల నుంచి ఆగిపోయింది, స్టేబుల్గా ఉంది, మచ్చ పెరగడం లేదు అనుకుంటే దీనికి అల్ట్రా థిన్ ఎపిడెర్మల్ గ్రాఫ్టింగ్ కానీ మెలనోసైట్ సెల్ ట్రాన్స్ఫ్యూషన్ కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. కానీ ఈ సర్జరీ చేయాలంటే పేషెంట్కి గత 6 నెలల నుంచి డిసీజ్ స్టేబుల్గా ఉండాలి. అలాగే వేరే అసోసియేట్ డిసీజెస్, వేరే హెచ్ఐవి కానీ వేరే ప్రాబ్లమ్స్ ఏమి ఉండకూడదు. సో ఇలాంటి వాళ్ళకి అల్ట్రాథిన్ గ్రాఫ్టింగ్ చేయొచ్చండి. అల్ట్రాథిన్ గ్రాఫ్టింగ్ అనేది జస్ట్ ఒక 15 to ½ an hourలో కంప్లీట్ అయిపోతుంది. ఇది పేషెంట్కి సర్జరీ కాగానే కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చును, పేషెంట్ ఉండాల్సిన అవసరం లేదు. సో రకరకాల ఆయింట్మెంట్స్, ట్రీట్మెంట్స్తోని తగ్గని మొండి మచ్చలకి ఈ అల్ట్రాథిన్ ఎపిడెర్మల్ గ్రాఫ్టింగ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు.
ఓకే అండి, ఈ మధ్యనే సర్జరీ సెంటర్ ప్రారంభించారు మీరు, అంటే ఏ సర్జరీస్ అందుబాటులో ఉన్నాయి? చూడండి, ఎక్స్క్లూజివ్లీ విటిలిగో ఈ బొల్లి మచ్చల గురించే మేము ఈ సర్జికల్ సెంటర్ స్టార్ట్ చేశామండి. ఎందుకంటే ఇంతకుముందు పేషెంట్ చెప్పినట్టు చాలామందికి మెడికల్ ట్రీట్మెంట్తోని కానీ వీటి కానీ రెస్పాన్స్ రాని వాళ్ళకి ఈ ఆల్ట్రాథిన్ గ్రాఫ్టింగ్, మెల్నోసైల్ సెల్ ట్రాన్స్ఫ్యూజను, సో ఇలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేటి సర్జరీస్ అనేటివి మా దాంట్లో అందుబాటులో ఉన్నాయి. సో దాని ద్వారా మనం మ్యాక్సిమం పేషెంట్కి రిలీఫ్ తీసుకొచ్చేసి వాళ్ళలో కొత్త లైఫ్ని మనం ప్రొవైడ్ చేయగలిగితే అది వాళ్ళకి ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఓకేనంటే ఈ సర్జరీస్కి ఎవరెవరు ఎలిజిబుల్, ఎవరు చేయించుకోకూడదు? గత 6 నెలల నుంచి డిసీజ్ స్ప్రెడ్ కాకుండా ఆగిపోయిన వాళ్ళకి ఈ సర్జరీ చేయొచ్చండి. ఈ పిల్లల్లో అబౌవ్ 6 years 7 years నుంచి కూడా ఈ సర్జరీ చేయవచ్చును. సో గత 3 సంవత్సరాల నుంచి మేము ఈ సర్జరీస్ ఎన్నో చేస్తున్నాము. రిజల్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మెల్నోసైట్స్ ఒక వైట్ ప్యాచ్ పేషెంట్కి ఒక దగ్గర రిజల్ట్ రావడం లేదు మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా అంటే అర్థం ఏంటంటే, అయితే వాళ్ళు సరైన కాంబినేషన్లో మెడిసిన్స్ వాడకపోవచ్చు, లేక డాక్టర్ గారు చెప్పినన్ని రోజులు వాడకుండా ఇలా మధ్యలో వదిలేయచ్చు, లేక అక్కడ మెల్నోసైట్సే లేకపోవచ్చు. మెల్నోసైట్సే అక్కడ లేనప్పుడు మనం ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ దే వోంట్ గెట్ ఎనీ రెస్పాన్స్. కాబట్టి మెల్నోసైట్స్ని మనము నార్మల్ స్కిన్ నుంచి, పేషెంట్ యొక్క నార్మల్ స్కిన్ నుంచి అప్పర్ లేయర్ ని రిమూవ్ చేసేసి దాన్ని అక్కడ మేము గ్రాఫ్ట్ చేస్తాము. అది 5 days తర్వాత గ్రాఫ్ట్ రిమూవ్ చేసేస్తాము. అప్రాక్సిమేట్లీ ఒక 1 week 10 daysలో గ్రాఫ్ట్ రాలిపోతుంది. ఇక్కడ స్కిన్ని అతికించడం లేదు. పేషెంట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వీఆర్ నాట్ అటాచింగ్ స్కిన్, కేవలం స్కిన్ లోపల ఉన్న మెల్నోసైట్స్, అప్పర్ లేయర్లోని మెల్నోసైట్స్ను అబ్జర్వ్ చేయడానికి స్కిన్కి అక్కడ అతికిస్తున్నాము. కాబట్టి 1 week 10 daysలో అతికించిన స్కిన్ రాలిపోతుంది. ఒక 2-2.5 monthsలో పేషెంట్కి నల్లమచ్చలు కనిపిస్తాయి. అప్రాక్సిమేట్లీ 5-6 monthsలో ప్రాబ్లం అనేది క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, మరో కాలర్ ఉన్నారు. కృష్ణారావు గారు చెప్పండి. సార్ నమస్తే మేడం. నమస్కారం, చెప్పండి. సార్ డాక్టర్ నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. సార్ నా పేరు ఎం కృష్ణారావు సార్. మా పాప ఈ ఇయర్ MBBS లో జాయిన్ చేశాను సార్, చెప్పారు. ఓకే, మీరు ఎక్కడ ఉంటారండి? నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటాను సార్. సరే, చెప్పండి. మా పాప 18 years సార్, అంటే 18 కంప్లీట్ అయ్యి 19 వచ్చినాయి సార్. అయితే తను ఏంటంటే 7th నుంచి హాస్టల్ సార్, శ్రీ చైతన్య హాస్టల్. అవునండి. అయితే లాస్ట్ 2 years నుంచి కొంచెం ఏంటంటే కింద పెదవు మీద కొంచెం వైట్ ప్యాచ్ వచ్చింది సార్. అది లోపల వైపే వచ్చింది. ఓకే. నేను ఏం చేశానంటే అక్కడ ఒక స్కిన్ స్పెషలిస్ట్ ఉంటే విజయవాడలోనే అక్కడ చూపించాను, కానీ సార్ అది ఏమైందంటే కొంచెం స్ప్రెడ్ అయింది సార్, జస్ట్ కనిపించినట్టు స్ప్రెడ్ అయింది. ఓకే. తర్వాత ఇప్పుడు మా పాప వాళ్ళ పేరెంట్ ఒక అతను డాక్టర్ గారు ఉంటే అతనికి చూంచాను సార్. చూంచితే ఆయన ఏం సలహా ఇచ్చాయంటే, సార్ ఈ లేజర్ వస్తున్నాయి సార్ ఇప్పుడు మీకు హైదరాబాద్ లో కూడా ఉన్నాయి, ఓకే, ఒక్కసారి కొంచెం అప్రోచ్ అవ్వండి సార్, ఎందుకంటే దాన్ని స్ప్రెడ్ అవ్వకుండా ఉంటే మనం దాన్ని లేజర్ చేయొచ్చు ఓకే అని చెప్పారు సార్ ఆయన, ఒక డాక్టర్ గారు. ఓకే. అంటే ఏంటంటే అది ఓన్లీ ఇప్పుడు కింద పెద్ద అది కొంచెం ఉంది సార్, దాన్ని ఇప్పుడు నార్మల్ స్టేజ్ లోనే నేను దాన్ని ఏమన్నా చేయించడానికి ఆస్కారాలు ఏంటి సార్? చూడండి, ఫస్ట్ డిసీజ్ స్ప్రెడ్ కాకుండా దానికి తగిన మెడిసిన్స్ వాడాలండి. అలా మెడిసిన్స్ వాడుతూ లేజర్ ట్రీట్మెంట్, టార్గెట్ యూవీబీ లేజర్ ట్రీట్మెంట్ వారానికి ఒకసారి రెగ్యులర్గా తీసుకుంటే ఆ మచ్చ క్రమక్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంది. సో ముఖ్యంగా పెదవి మీద రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. కొద్దిమందికి లిప్ బైటింగ్ అలవాటు ఉంటుంది, అలాగే కొద్దిమందికి అక్కడ ఓకే ఇలా లిప్ని నాలికతోని వాళ్ళు లిప్ డ్రై అవుతుంటే దాన్ని అలా చేసే హ్యాబిట్ ఉంటుంది కొద్దిమందికి. అలాగే ఈ హర్పిస్ లేబియాలిస్ అని ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో ఆ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అక్కడంతా చిన్న చిన్న పొక్కులు రావడము, అది తగ్గిపోయిన తర్వాత తెల్లమచ్చ అనేది స్టార్ట్ కావడము ఇలా జరుగుతుంది. కొద్దిమందికి నోట్లో పూత మొదలవుతుంది, నోరంతా కారంగా ఉండి, అంటే దాన్ని క్యాండిడేల్ ఇన్ఫెక్షన్ అంటారు. అది స్టార్ట్ అయ్యి ఆగిపోయిన తర్వాత కూడా తెల్లమచ్చలు రావడం అనేది చూస్తుంటాము. సో దానికి సరైన విధంగా ఎగ్జామినేషన్ చేసి సరైన ల్యాబ్ టెస్ట్లు చేయించేసి రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ తెల్లమచ్చ తగ్గే అవకాశం ఉంది. ఎవరైతే స్టేబుల్ ఉందో స్టేబుల్ విట్లిగో ప్యాచెస్ ఉన్నాయో వాళ్ళకి గ్రాఫ్టింగ్ ద్వారా లిప్ పైన చాలా అద్భుతమైన రిజల్ట్ చూపించచ్చు. అంటే అద్భుతమైన అంటే మంచి రిజల్ట్ చూపించచ్చు. అంటే సర్జరీ చేయించుకున్న తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండాలా? అవసరం లేదండి. సర్జరీ కాగానే వితిన్ హాఫ్ అన్ అవర్లో పేషెంట్ కెన్ గో టు దేర్ హోమ్. బట్ 5th day రోజు మా దగ్గరికి రావాల్సి ఉంటుంది. ఈ 5th day రోజు మేము గ్రాఫ్ట్ బ్యాండేజ్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేస్తాం మేము. ఆ 5 days మాత్రం లిప్ సర్జరీ చేసిన వాళ్ళు 5 days బ్యాండేజ్ ఊడిపోకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అంటే లిక్విడ్ డైట్ తీసుకోవాలి, వాటర్ పడకుండా జాగ్రత్త తీసుకోవాలి.
ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు ప్రకాశం నుండి. కాసిరెడ్డి గారు చెప్పండి. హలో. ఓకే ఓకే అండి, టాటూస్ గురించి అంటే టాటూస్ ఆల్రెడీ చెప్పండి మేడం. చెప్పండి సార్ నా పేరు కాసిరెడ్డి సార్, దర్శి సార్. చెప్పండి కాశిరెడ్డి గారు. కాసిరెడ్డి సార్. వినిపిస్తుంది, చెప్పండి. మేడం నాకు మోకాళ్ళ కింద మచ్చలు ఉన్నాయి మేడం. ఓకే, ఎప్పటి నుంచి ఉన్నాయండి? సార్ ఒక అంటే యాక్చువల్గా ఏంటంటే సార్ కింద పడింది సార్, నేను 15 years బ్యాక్ సార్. ఓకే. అయితే అక్కడ కాలుకు వైట్కి వచ్చింది సార్, అది పీకేశాను సార్. ఓకే. ఆ పీకేసిన తర్వాత చిన్నగా ఉంది సార్ మచ్చ. ఆ తర్వాత ఏమైందంటే సార్ చిన్న చిన్నగా అక్కడక్కడ కొంచెం వచ్చినాయి సార్. ఓకే, సో కొద్ది మందిలో ఇలా ఫస్ట్ ఇంజురీ, యాక్సిడెంట్ కానీ ఇంజురీ కానీ అయిన తర్వాత వేరే భాగాల్లో కూడా తెల్ల మచ్చలు రావడం అనేది చూస్తుంటామండి. సో ఈ తెల్ల మచ్చల టెండెన్సీ ఉన్న వాళ్ళలో అలా తెల్ల మచ్చలు అనేటివి వస్తుంటాయి. సో ఫస్ట్ మీరు విటిలిగో స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకొని దానికి నారోబైన్ ట్రీట్మెంట్ కానీ లేక లేజర్ ట్రీట్మెంట్ కానీ కాంబినేషన్లో మంచి మెడిసిన్స్ వాడుతుంటే మీ ప్రాబ్లం తగ్గిపోయే అవకాశం ఉందండి. అండ్ ఫైనల్గా ఈ పేషెంట్స్కి ఏం చెప్తారు మీరు, విటిలిగో పేషెంట్స్? ఒకటండి, తెల్లపూత కానీ తెల్ల మచ్చలు బొల్లి మచ్చలు రాగానే దీనికి భయపడిపోవడము, లేక పేపర్లో చూసేసి న్యూస్ పేపర్లో చూసి ఏదో పొడి మంది అక్కడ వాడుతున్నారు ఇక్కడ వాడుతున్నారని ఎటువంటి టెస్టులు చేయించుకోకుండా వాడడం అది కరెక్ట్ కాదు. అలాగే ఎక్కువ టెన్షన్ పడిపోయి మనకు ఎక్కువ మానసిక ఒత్తిడికి గురికయ్యి రకరకాల మెడిసిన్స్ వాడేసి ఈ జబ్బుని ఎక్కువ చేసుకోవడము, భయంకరమైన పథ్యం చేసి ఈ ఇమ్యూనిటీ పవర్ తగ్గించుకొని జబ్బుని ఇంకా ఎక్కువ చేసుకోవడం ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు టెక్నాలజీ చాలా డెవలప్ అయింది, దీని మీద పరిశోధనలు బాగా జరుగుతున్నాయి. ఈ టార్గెట్ యూవీబీ లేజర్ ట్రీట్మెంటు సరైన మెడిసిన్స్ ఈ కాంబినేషన్తో అబోవ్ 90% వరకు మనం రిజల్ట్ చూపించవచ్చు. పేషెంట్ హ్యాపీగా తమ లైఫ్ తమ బతకవచ్చు. ఓకే అండి, మరి బొల్లి మచ్చల సమస్యకు చాలా పరిష్కారాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.